హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఇవాళ మనం సింపుల్‌గా బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చాలా చాలా బాగుంటుంది. చాలా ఈజీ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసేసుకోండి. పచ్చిమిర్చులను మాత్రమే వాడతాం కాబట్టి మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి పచ్చిమిర్చులను వేసుకోండి. ఇందులో మనం కారం అసలే యూజ్ చేయము. ఇప్పుడు ఈ ఉల్లిపాయలను లైట్‌గా ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఫ్రై అయ్యే అవసరం లేదు. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ కాగానే ఇందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీంట్లోని పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై కాగానే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో హాఫ్ కేజీ బీరకాయలను పొట్టు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని హై ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఈ బీరకాయ ముక్కలు ఫ్రై కాగానే ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకొని దీన్నంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇందులో మనం ఇంకేమి మసాలాలు వేయము. ఓన్లీ పచ్చిమిర్చి కారం ఇంకా ఉప్పుతో మాత్రమే ఇది చేయాలి. అంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి సిమ్లో కంప్లీట్గా బీరకాయ ముక్కలు ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మళ్ళీ దీనికి మూత పెట్టేసి కంప్లీట్గా బీరకాయ ముక్కలు ఉడికిపోయి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే ఈ కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా, ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. బీరకాయ ముక్కలన్నీ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకోండి. ఎక్కువ కొత్తిమీర వేస్తే దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అందుకని మీ దగ్గర కొత్తిమీర ఉంటే ఎక్కువగా వేయండి. దీన్నంతా ఒకసారి బాగా కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. చాలా చాలా సింపుల్ రెసిపీ. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా దీన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.